హాయ్ ఎవరివన్. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలంగాణ టాపిక్స్ స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా మనం తెలంగాణ పండుగలు మరియు తెలంగాణ జాతరలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మనకు ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్ అయినా, ఆర్ఆర్బీ అయినా, ఎస్ఎస్సి అయినా, కానిస్టేబుల్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ఎగ్జామ్ అయినా కానీ మనకు కంపల్సరిగా తెలంగాణ బేస్ చేసుకొని బిట్లు పడడం జరుగుతుంది. కాబట్టి మనం ముందుగా తెలంగాణ రిలేటెడ్ అంశాలపైన మనం పట్టు సాధించినట్లయితే సింపుల్గా మెజారిటీ మార్క్స్ మనం స్కోర్ చేసుకోగలుగుతాం. కాబట్టి మన ఫోకస్ మొత్తం ప్రజెంట్ మనం తెలంగాణ అంశాలపైన, తెలంగాణ రిలేటెడ్ అంశాలన్నీ కూడా మనం చదివి పెట్టుకుంటే మనకు ఏ ఎగ్జామ్ పడ్డా కానీ, ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ మ్యాక్సిమం స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందులో భాగంగానే దాని ఇంటెన్షన్ తోటి మనం తెలంగాణ రిలేటెడ్ అంశాలన్నీ కూడా ముందుగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి మనం తెలంగాణ జాతరలు, అదేవిధంగా తెలంగాణ పండుగలు కంప్లీట్ చేసుకున్నాం. అవి మనకు మన యూట్యూబ్ ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. తెలంగాణ జాతరలు సపరేట్, మరియు అదేవిధంగా తెలంగాణ పండుగలకు కూడా సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. మీకు ఏ జాతర కావాలన్నా, ఏ పండుగ కావాలన్నా జస్ట్ ఆ వీడియో మీద క్లిక్ చేసి మొత్తం అన్నీ మళ్ళీ వినకుండా ఏదైతే మీకు వినాలని ఉంటుందో దాన్ని క్లిక్ చేసి వినవచ్చు. మరి మనం ఇంకో టాపిక్ ఏంటంటే మేజర్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మరి తెలంగాణ చరిత్ర. మరి తెలంగాణ చరిత్ర చూసుకున్నట్లయితే చాలామంది కూడా, ఎక్కువ మంది మనకు ఏం చేస్తారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ చరిత్ర అని స్టార్ట్ చేసి, తెలంగాణ చరిత్ర అంటే ఏమిటి, శాతవాహనులు, కాకతీయులు, నిజాంలు, కుతుబ్షాహీలు, అట్లా పైన 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 కొట్టుకుంటూ పోవడం జరుగుతుంది, పైన పైన చెప్పడం జరుగుతుంది. కానీ అసలు మరి తెలంగాణ చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని యొక్క తెలంగాణ మరి శాతవాహనుల కన్నా ముందు లేరా, ఎవరున్నారు శాతవాహనుల కన్నా ముందు, శాతవాహనులతోనే తెలంగాణ స్టార్ట్ అయిందా అనే విషయాలు మనం కూలంకషంగా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూలంకషంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అసలు మరి తెలంగాణ చరిత్రను మెయిన్గా మనం ఒక 3 భాగాలుగా డివైడ్ చేసుకుందాం. ఏంటి, ప్రాచీన తెలంగాణ చరిత్ర, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, ఆధునిక తెలంగాణ చరిత్ర, ఇలా 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటే మనకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక చిన్న ట్రిక్. ప్రాచీన తెలంగాణ చరిత్ర, మరి ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఏముంటాయి, ఎవరెవరు ఉంటారు, ఏ రాజ్యాలు ఉన్నాయి, ఇది ఏ వంశాలు ఉన్నాయి అందులో వస్తాయి. మరి మధ్యయుగ తెలంగాణ చరిత్రలో ఏ రాజ్యాలు ఉన్నాయి, ఏ వంశాలు పరిపాలించారు అనేది మధ్యయుగ తెలంగాణ చరిత్ర. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఎవరెవరు పరిపాలించారు, కూలంకషంగా ఇన్డెప్త్గా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆధునిక తెలంగాణ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవరితో స్టార్ట్ అవుతుంది, ఎవరితో ఎండ్ అవుతుంది, ఇలా ప్రాచీన తెలంగాణ చరిత్ర, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, మరి అదేవిధంగా ఆధునిక తెలంగాణ చరిత్ర, ఇలా తెలంగాణ చరిత్రను మనం 3 విభాగాలుగా విభజించుకోవడం జరిగింది. ఓకే, మరి అందులో భాగంగా ప్రాచీన తెలంగాణ చరిత్రలో చూసుకున్నట్లయితే మెయిన్గా 4 సబ్ టాపిక్స్. ఇందులో తెలంగాణలో శిలాయుగ సంస్కృతులు, చారిత్రక పూర్వయుగం. తెలంగాణలో శిలాయుగ సంస్కృతులు, చారిత్రక పూర్వయుగం మొదటి టాపిక్. మరి రెండో టాపిక్గా చూసుకున్నట్లయితే శాతవాహనుల పూర్వయుగం. మరి మూడో టాపిక్లో శాతవాహన యుగం. మరి నాలుగో టాపిక్లో శాతవాహన తదనంతర యుగం. మరి శాతవాహన తర్వాత ఎలా ఉంది. ఫస్ట్ ప్రాచీన తెలంగాణ చరిత్ర చూసుకున్నట్లయితే తెలంగాణలో శిలాయుగ సంస్కృతులు, చారిత్రక పూర్వయుగం. ఇందులో మనం ఏం చూస్తామంటే మరి తెలంగాణలో శిలాయుగ సంస్కృతులు ఎలా ఉన్నాయి, మరి చారిత్రక పూర్వయుగం ఎలా ఉండేది, అందులో తెలంగాణ పాత్ర ఏంటి, ఎక్కడెక్కడ త్రవ్వకాలలో ఏమేమి బయటపడ్డాయి, ఆ శిలాయుగంలో ఏమేమి ఉన్నాయి, మొట్టమొదటిసారిగా ఏం బయటపడ్డాయి, మొట్టమొదటిసారిగా వరిని ఎక్కడ పండించారు, మొట్టమొదటిసారిగా పత్తిని ఎక్కడ పండించారు, మరి ఏ యుగంలో మనకు ఏది ప్రారంభమైంది, మరి ప్రాచీన శిలాయుగం యొక్క ప్రత్యేకత ఏంటి, మధ్యయుగ తెలంగాణ యొక్క ప్రత్యేకత ఏంటి, మరి ఆధునిక తెలంగాణ యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయాలు డీప్గా డిస్కస్ చేద్దాం. బిట్టు పడితే మిస్ కావద్దు. ఏంది, తెలంగాణ చరిత్ర ఏ బిట్ ఇచ్చినా, ఎంత డిఫికల్ట్గా బిట్ ఇచ్చినా కానీ మనం
100% అక్యురసీతో పెట్టగలిగే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. అది ఉండాలంటే కంపల్సరిగా మనం ఇన్డెప్త్గా నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే ఒక టాపిక్ని 360 డిగ్రీస్లో అబ్జర్వ్ చేసి చదువుతామో కంపల్సరిగా వాడు ఎంత ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం ఎలిమినేషన్ ప్రాసెస్లోనైనా దాన్ని మనం అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా మనం ప్రతి అంశాన్ని కూడా ప్రతి టాపిక్ని కూడా కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. లేట్ అనేది ఏం కాదు, కానీ బిట్టు పడితే మిస్ కావద్దు. అలా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో శిలాయుగ సంస్కృతులు, చారిత్రక పూర్వయుగం ఎలా ఉండేది చర్చిద్దాం. తర్వాత శాతవాహన పూర్వయుగం అంటే శాతవాహనంలో వారి యొక్క రాజ్యం రాకముందు, అంటే శాతవాహనుల వంశం రాకముందు వారి తెలంగాణలో ఎలా ఉండేది పరిస్థితి, అప్పుడు ఎవరు పరిపాలించారు, వారు ఎవరు ఏంటి అనే విషయాలు ఈ టాపిక్లో చర్చించుకుందాం. మరి శాతవాహన యుగం ఇది చాలా 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 ఇంపార్టెంట్. దీనికి ఎన్నిసార్లు పెట్టుకున్నా తక్కువే. శాతవాహన యుగం మనల్ని కూడా ఏం చేస్తున్నాయా అంటే తెలంగాణ చరిత్ర అంటే శాతవాహనుల యుగం అని చెప్పేసి శాతవాహనుల యుగం నుంచే చరిత్రను చెప్పడం జరుగుతుంది. కానీ అది కాదు. శాతవాహనుల కంటే ముందు శాతవాహన పూర్వయుగం అని ఉంది. ఎందుకు? శాతవాహనుల కంటే కూడా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. మరియు అదేవిధంగా ప్రాచీన తెలంగాణ చరిత్ర అని కూడా ఉంది. ఇది మనకు రైటర్స్ బుక్లలో దొరకకపోవచ్చు, కానీ కంపల్సరిగా తెలుగు అకాడమీ బుక్లలో క్లియర్గా రాసి పెట్టిళ్ళు. మరియు శాతవాహన యుగం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గట్టిగా ఫోకస్ చేయాలి. మరి తర్వాత శాతవాహన తదనంతర యుగం. మరి శాతవాహనుల రాజ్యం ఎట్లా అంతమైంది, మరి శాతవాహనుల తర్వాత ఎవరెవరు వచ్చారు, ఏ రాజ్యాలు వచ్చాయి, ఎవరు ఏ రాజ్యాన్ని పరిపాలించారు, అలా ఏ రాజ్యం ఎట్లా డివైడ్ అయింది, మొత్తం ఇట్లా కలిసి ఉన్న రాజ్యం శాతవాహనుల తర్వాత ఎందుకు డివైడ్ అయింది, ఎట్లా డివైడ్ అయింది అనేది మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. ఇది ఈ 4 టాపిక్స్ కనుక మనం కంప్లీట్ చేస్తే అప్పుడు ప్రాచీన తెలంగాణ చరిత్రను కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. దీని తర్వాత ఇంకా చూస్తే మధ్యయుగ తెలంగాణ చరిత్ర. మరి మధ్యయుగ తెలంగాణ చరిత్రను కూడా మనం ఒక 5 టాపిక్స్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ మధ్యయుగ తెలంగాణ చరిత్రలో సామంత రాజ్యాలు, కాకతీయుల యుగం, రెడ్డి నాయక యుగం, విజయనగర సామ్రాజ్య యుగం, బహమనీ కుతుబ్షాహీల యుగం, ఇలా 5 టాపిక్స్ని మనం మధ్యయుగ తెలంగాణ చరిత్రలో డివైడ్ చేసుకోవడం జరిగింది. అందులో సామంత రాజ్యాలు. మరి ఈ సామంత రాజ్యాలు ఏ రాజవంశాలు పరిపాలించారు సామంతులుగా ఉండి, అది చూస్తాం. తర్వాత కాకతీయుల యుగం, ఇది కూడా చాలా 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 వెరీ ఇంపార్టెంట్. ఇది కాకతీయుల యుగం. దీని నుంచి కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ రావడం జరిగింది. మరియు తర్వాత రెడ్డి నాయక యుగం, తర్వాత విజయనగర సామ్రాజ్యం మరియు బహమనీ కుతుబ్షాహీల యుగం, ఇందులో కూడా బిట్లు పడతాయి. మనకు ప్రాచీన తెలంగాణ చరిత్రలో చూసుకున్నట్లయితే మెయిన్ ఫోకస్ శాతవాహన యుగం, మరియు మధ్యయుగ తెలంగాణ చరిత్రలో చూసుకున్నట్లయితే మెయిన్ ఫోకస్ కాకతీయుల యుగం మరియు కుతుబ్షాహీల యుగం మెయిన్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. మరియు ఆధునిక తెలంగాణ చరిత్ర చూసుకున్నట్లయితే ఒకరే ఒకరు మరి నిజాంల పరిపాలన, వీళ్ళందరూ ఎంతో వీరొక్కరే అంత. ఆధునిక తెలంగాణ చరిత్రలో నిజాంల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఎవరు నిజాంలు, ఎంతమంది, ఎవరు పరిపాలించారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు, ఎవరిని ఎదిరించి వీళ్ళు నిజాం స్థాపన చేశారు, మరి నిజాంలను అంతమొందించింది ఎవరు, నిజాం రాజ్యం అంతా ఎలా అయింది అనేది కూడా మనం ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేస్తే అప్పుడు సంపూర్ణ తెలంగాణ చరిత్ర మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి కంపల్సరిగా ప్రతి టాపిక్ని కూడా మనం ఇన్డెప్త్గా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే మనకు ఎక్కడి నుంచి బిట్టుబడ్డా కూడా మనం మ్యాక్సిమం అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరిగా ఇది మనకు ఇంట్రొడక్షన్, తెలంగాణ చరిత్రకు ఇది సిలబస్ ఇంట్రొడక్షన్ మాత్రమే. అంటే మనం తెలంగాణ చరిత్ర అనే సబ్జెక్ట్లో మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తాం అని చెప్పడానికి ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా నువ్వు ఏ ఎగ్జామ్ అయినా చూసుకో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఏ ఎగ్జామ్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్, ఏ ఎగ్జామ్ అయినా కానీ తెలంగాణ చరిత్ర అంటే ఇళ్ళ నుంచి బిట్టు మిస్ కాదు. ఈ టాపిక్స్ నుంచి
అవుట్ ఆఫ్ సిలబస్ అనే మాటే రాదు. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా ఏ ప్రీవియస్ బిట్ చూసినా నీకు ఈ టాపిక్స్ నుంచి తప్ప వేరే బిట్టు పడదు. ఇవి 4 టాపిక్స్, ఇవి 5 టాపిక్స్, 9 ఇది ఒక టాపిక్. 10 టాపిక్స్ నువ్వు కరెక్ట్ బరాబర్ చదివినావంటే ఈ తెలంగాణ చరిత్ర మీద బిట్టు మిస్ కాదు. ఇలా ఇన్డెప్త్గా మనం నేర్చుకున్నామంటే బిట్టు మిస్ కాకుండా మనం అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి మనం తెలంగాణ చరిత్ర ఇది సిలబస్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ.